నమస్కారం స్నేహితులారా. ఈరోజు మనం శ్రీశైలానికి తూర్పు ద్వారం అని పిలిచే అపార శక్తులను ప్రసాదించే పవిత్ర క్షేత్రం ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం గురించి పూర్తి చరిత్రతో తెలుసుకుందాం. ఇక్కడ ఒకే క్షేత్రంలో పరమేశ్వరుడు త్రిపురాంతకేశ్వరుడుగా, పార్వతీదేవి బాల త్రిపుర సుందరిగా స్వయంగా ప్రత్యక్షమయ్యారు. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు దేవతల్ని, ఋషుల్ని తీవ్రంగా హింసించేవాడు. శ్రీకుమారస్వామి చివరకు తారకాసురుని సంహరించాడు. అందుకు కోపగించిన అతని ముగ్గురు కుమారులు విద్యున్నిధి, తారకాక్షుడు, కమలలాక్షుడు ప్రతీకారం తీర్చుకోవాలని బ్రహ్మదేవుని ఘోర తపస్సుతో ప్రసన్నం చేశారు. బ్రహ్మవారి తపస్సుకు సంతోషించి వారికి ఒక మహావరం ఇచ్చాడు. మీరు నిర్మించే 3 పురాలు అంటే నగరాలు ఎవరూ జయించలేరు. అవి ఆకాశానికి సమీపంలో భూమిపై ఎగురుతూ ఉంటాయి. ఈ 3 పురాలు 1000 ఏళ్లకోసారి మాత్రమే ఒకే సూటి రేఖలో చేరుతాయి. ఆ ఒక్క క్షణంలో ఒకే బాణంతో 3 పురాలను నాశనం చేయగలిగిన వాడు మాత్రమే మీకు ముప్పుగా ఉంటాడు. రాక్షసులు బంగారం, వెండి, ఇనుముతో 3 మహాపురాలను, ఒకటి ఆకాశంలో, ఒకటి ఆకాశానికి సమీపంలో, ఒకటి భూమిపై కట్టుకున్నారు. ఆ ఎగిరే నగరాల నుంచి వారు దేవతలను, భక్తుల్ని హింసిస్తూ యజ్ఞాలు, పూజలు, వేదాధ్యయనాన్ని చెడగొట్టడం ప్రారంభించారు. దేవతలు, ఋషులు, లోకాలు తొలిచూపులో రక్షణ లేని స్థితికి చేరిపోయారు. ఆపదలో అందరూ కలిసి పరమేశ్వరుడి శరణం చేరుకుని ఈ త్రిపురాసురుల్ని సంహరించే శక్తి మీకే ఉంది అని ప్రార్థించారు. త్రిపురాసురుల నగరాలు సాధారణ బాణాలతో, దివ్యాస్త్రాలతో కూడా నాశనం కావు. బ్రహ్మవరం ఇచ్చిన నియమం ప్రకారం 3 పురాలు ఒకేసారి ఒకే సూటిగా కలిసే క్షణాన్ని ఎదురుచూసి అప్పుడే ఒక్క బాణంతో వాటిని దహనం చేయాలి. అప్పుడు దేవతలు, ఋషులు, ప్రపంచ శక్తులన్నీ కలిసి ఒక విశ్వరథాన్ని తయారు చేశారు. అందులో రథం భూమి, చక్రాలు సూర్యచంద్రులు, అక్షం మెరుపర్వతం, భార్యలు ప్రపంచ దిక్కులు, సారథి బ్రహ్మదేవుడు, బాణం విష్ణువు, కవచం ధనుస్సు, వేదాలు మంత్రశక్తి. ఈ విధంగా సమస్త విశ్వం ఆయుధంగా మారి దానిపై మహాదేవుడు త్రిపురాంతకుడుగా స్వరూపం దాల్చి త్రిపురాసురుల మీద యుద్ధానికి సిద్ధమయ్యాడు. కానీ ఒక సమస్య. త్రిపురాసురుల తపోబలం కారణంగా యముడు కూడా వారిని దాటి వెళ్ళలేకపోయాడు. యమధర్మరాజు యొక్క నిశ్చల తత్వం వలన ఆ రథం ఒక్కసారిగా గుంతలోకి దిగిపోయి గుర్రాలు నడవవు, బాణం వెలువడదు. దేవతలందరూ ఒక్క క్షణం దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆ సమయంలో పరమేశ్వరుడు ఒక్కసారిగా అంతర్ముఖుడై తన హృదయంలో ఆదిపరాశక్తిని ధ్యానించాడు. ఆ ఆత్మధ్యానం నుంచి వెలుగు తారగా బాల త్రిపుర సుందరి దేవి అవతరించింది. ఆమె శివుని తేజస్సులోకి ప్రవేశించి ఒకటైన శివశక్తిగా మారింది. ఇక శివుడు ఒక్కడే కాదు, లోపల శక్తి ప్రవహిస్తున్న త్రిపురాంతకేశ్వరుడు. బాల త్రిపుర సుందరి చితాగ్నిగుండం నుంచి బయటకు వచ్చిందని, ఆ చితాగ్నిగుండం ఇక్కడ త్రిపురాంతకంలోనే ఉందని ఇప్పటికీ క్షేత్రంలో చూపిస్తారు. దేవి మొదటి అవతారం, మొదటి కార్యరంగం ఇదే కాబట్టి ఈ మాతను ఆదిపరాశక్తి బాల త్రిపుర సుందరిగా ఆరాధిస్తారు. శివశక్తులు ఒకటైపోయాకే త్రిపురాసుర సంహారం సాధ్యమైంది. ఇది పురాణంలో పెద్ద సందేశం. ప్రళయాగ్ని రూపంలో శివుడి నుంచి వెలువడిన బాణం ఆ క్షణంలో ఒకే సూటిగా లైన్లోకి వచ్చిన 3 పురాల మీద పడి వాటిని అణువణువుగా దహనం చేసింది. అప్పటినుంచి 3 పురాల అంతం చేసిన శివుణ్ణి త్రిపురాంతకేశ్వరుడు అంటారు. ఈ మహాలీలా జరిగిన స్థలానికే త్రిపురాంతకం అని పేరు వచ్చింది. త్రిపురాసుర సంహారం తర్వాత తారకాసురుని సంహార రూపమైన కుమారస్వామి కూడా ఇక్కడ కొండపై తపస్సు చేశాడని స్థానిక స్థల పురాణం చెబుతుంది. అందుకే ఈ పవిత్ర కొండను కుమారగిరి అని కూడా పిలుస్తారు. కొండ మీద ఉన్న శ్రీపరమేశ్వర సమేత త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం, కొండ అడుగున ఉన్న బాల త్రిపుర సుందరిదేవి ఆలయం, ఇలా ఒకే క్షేత్రంలో శివశక్తుల దర్శనం లభిస్తుంది. పురాణాలు, శాసనాలు చెబుతున్నట్టు శ్రీశైలం శ్రీ బ్రహ్మారాంబ మల్లికార్జున స్వామి క్షేత్రానికి తూర్పు దిశలోని మొదటి గుమ్మం ఇదే త్రిపురాంతకం, శ్రీశైల తూర్పు ద్వారం. ఇతర 3 ద్వారాలు ఆలంపూర్ పశ్చిమ ద్వారం, ఉమామహేశ్వరం ఉత్తర ద్వారం, సిద్ధవటం దక్షిణ ద్వారం. త్రిపురాంతకంలో ప్రస్తుతం కనిపించే శైవాలయం ప్రధానంగా చాళుక్య, కాకతీయ వాస్తుశైలిలో ఉంది. 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు ఈ ఆలయానికి పలువురు రాజులు దానాలు ఇచ్చినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి. 13వ శతాబ్దంలో కాకతీయ గణపతిదేవ ఈ ఆలయాన్ని నిర్మించినట్టు, తర్వాత ప్రతాపరుద్రుడు తరచుగా వచ్చి ఇక్కడ పూజలు చేసినట్టు శాసనాలు స్పష్టం చేస్తున్నాయి.
11వ శతాబ్దం చాళుక్యులచే పునర్నిర్మించబడినట్లు కూడా శిల్పశైలిలో కనిపిస్తుంది. గర్భగుడి, ముఖమండపం, స్తంభాలపైన లాంఛనాలు వాటి సాక్ష్యం. ఆలయంతో పాటు కొండపై రహస్య గుహలు, చిన్న శివాలయాలు, వీరభద్రేశ్వరుడి ఆలయం ఉన్నాయి. వీరభద్రేశ్వరుడి విగ్రహానికి తలభాగం ధ్వంసం చేయబడినట్లు కనిపిస్తుంది. కుమారగిరి కొండపై ఉన్న త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం గర్భగుడి మీద భాగంలో ఒక రహస్యదారి ఉండే ఆధ్యాత్మిక విశ్వాసం చాలా పాతది. ఆలయ ప్రాంగణంలోనే గర్భగుడి వైపు ఉత్తర భాగంలో గోడలో ఓ ఆవలింత లాంటి ద్వారం కనిపిస్తుంది. దీన్ని శ్రీశైలంకు వెళ్లే రహస్య సొరంగ మార్గం అని స్థానికులు ఇప్పటికీ చెబుతారు. ఇది నిజంగా పూర్తిగా నడిచి వెళ్లే మార్గమో, ప్రతీకాత్మకంగా చెప్పుకున్న అనుబంధమో కానీ శ్రీశైలం, త్రిపురాంతకం మధ్య ఆధ్యాత్మిక సంబంధాన్ని చూపే బలమైన చిహ్నమిది. కొండ అడుగు భాగంలో పెద్ద బావి మధ్యలో జలాశయం నడుమ నేలకు దిగినట్టుగా నిర్మించబడింది శ్రీ బాలత్రిపుర సుందరదేవి ఆలయం. ఇక్కడ అమ్మవారు చిన్న బాలిక రూపంలో స్వయంభూగానే ఉన్నారని విశ్వాసం. అడుగులోతున చితాగ్నిగుండం ఉందని, అక్కడి నుంచి దేవి అవతరించిందని స్థానిక పురాణం చెబుతుంది. ఇక్కడ గతంలో జంతుబలిలు, రక్తబలి ఆధారంగా జరిగే కపాలిక సాధనలు కూడా ఉండేవని, ఆ గుర్తుకు ఒక రాతి చట్రం ఇప్పటికీ కనబడుతుందని చెబుతారు. ఈ ఆలయం ముందు జగద్గురు ఆదిశంకరాచార్యులు స్వయంగా శ్రీచక్రం ప్రతిష్ఠించినట్టు క్షేత్రస్థల పురాణం చెబుతుంది. అందుకే ఈ స్థలం శ్రీ విద్య ఉపాసనకు అత్యంత ముఖ్యమైన క్షేత్రంగా భావిస్తారు. స్నేహితులారా, త్రిపురాంతకం కథలో ఒక గొప్ప సందేశం దాగి ఉంది. ఇక్కడ కొండపై నుంచి శివలింగాన్ని దర్శించినప్పుడు మన హృదయంలో ధైర్యం, నిశ్చలత్వం పుడుతుంది. కొండ అడుగు భాగంలోని సరస్సు మధ్యలో బాల త్రిపుర సుందరి అమ్మవారిని చూసినప్పుడు మన మనసు లోపల చిన్నపిల్లల్లా అమాయకత్వం, ప్రేమ, భరోసా నిండిపోతాయి. మీకు ఈ వీడియోలో త్రిపురాంతకం ఆలయ పూర్తి చరిత్ర, పురాణం, ప్రత్యేక మహిమ నచ్చితే తప్పక లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అరుదైన క్షేత్రాల కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలుసు అనిపించే మరే విశేషాలున్నా కామెంట్లో తప్పక రాయండి. ఈ తదుపరి వీడియోలో మరో దివ్య క్షేత్రంతో మళ్ళీ కలుద్దాం.